హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గోపి సరిది. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025-2026 రిక్రూట్మెంట్ 8850 పోస్టులకు నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ అనేవి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి తాజాగా ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ రిక్రూట్మెంట్ 2025-2026 ఒక షార్ట్ నోటీస్ అనేది విడుదల చేసింది. ఆ షార్ట్ నోటీస్ని ఇండికేటివ్ నోటీస్ అంటారు. ఇండికేటివ్ నోటీస్ అంటే ఫుల్ డీటెయిల్స్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసే ముందు రిలీజ్ చేసిన షార్ట్ నోటీస్నే ఇండికేటివ్ నోటీస్ అంటారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8850 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులో ముఖ్యంగా స్టేషన్ మాస్టర్, క్లర్క్, టైపిస్ట్, గూడ్స్ గార్డు, ట్రాఫిక్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు అనేవి చాలా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ అనేది చాలా పెద్ద నోటిఫికేషన్. ఎవ్రీ ఇయర్ ఎన్టీపీసీ చాలా భారీగానే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అలాగే 8850 పోస్టుల కోసము నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తుంది. తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్లోనికి వెళ్ళినట్లయితే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ నోటిఫికేషన్ అనేది రెండు రకాలుగా విభజిస్తున్నారండి. ఒకటి గ్రాడ్యుయేట్ లెవెల్, రెండు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కింద వర్తిస్తాయి. ఈ పోస్టులు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏజ్ లిమిట్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ ఉండాలి. గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ వరకు ఉంటుంది. మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటాయో ఆ రూల్స్ అనేవి వర్తిస్తాయి. ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే 21 అక్టోబర్ 2025 నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ 27 నవంబర్ 2025 లాస్ట్ డేట్ అండి. గుర్తుపెట్టుకోండి, 21 అక్టోబర్ 2025 అనేది అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, 27 నవంబర్ 2025 అనేది అప్లికేషన్ లాస్ట్ డేట్. ఇంకా అప్లికేషన్కి సంబంధించి ఫీజు వివరాల్లోకి వెళ్ళినట్లయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 500 పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఫీమేల్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. క్వాలిఫికేషన్ వివరాలను వెళ్ళినట్లయితే గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ ఆల్రెడీ తెలియజేశాను, మళ్ళీ చెప్తున్నాను. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు అండి ఇవి. గ్రాడ్యుయేట్ అంటే ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. అండర్ గ్రాడ్యుయేట్ అంటే 12th పాస్ అయినట్లయితే సరిపోతుంది. శాలరీ విషయానికి వస్తే 19,900 నుంచి 35,400 వరకు ఉంటుంది. ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము అలవెన్సెస్ అనేవి ఏవేవైతే ఉంటాయో ఆ అలవెన్స్లు అన్నీ వర్తిస్తాయండి. ఈ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించిన పోస్టులన్నీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్ మోడ్ అనేది లేదు, గుర్తుపెట్టుకోవాలి. మీరు అందరూ కూడా గమనించాలి ఈ విషయాన్ని. ఆర్ఆర్బి ఎన్టీపీసీ వేకెన్సీ డీటెయిల్స్లోనికి వెళ్ళి చూసినట్లయితే గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టుల్లో స్టేషన్ మాస్టర్ 615 ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3423 పోస్టులు ఉన్నాయి. ట్రాఫిక్ అసిస్టెంట్ మెట్రో రైల్వేస్లో 59 పోస్టులు ఉన్నాయి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ CCTS 161 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ JAA 921 పోస్టులు ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 638 పోస్టులు ఉన్నాయి. టోటల్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు వచ్చి 5817 ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 163 పోస్టులు ఉన్నాయి. అకౌంటెంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 394 పోస్టులు ఉన్నాయి. ట్రైన్స్ క్లర్క్స్ 77 ఉన్నాయి. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 2424 పోస్టులు ఉన్నాయి. టోటల్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు 3058 పోస్టులు ఉన్నాయి. టోటల్ గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు 8875 పోస్టులు అనేవి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సో ఎవరెవరైతే ఆర్ఆర్బీలో జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అండి. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన
పూర్తి డీటెయిల్స్ అనేవి మన వెబ్సైట్లో పొందుపరిచి ఉన్నాను. మన వెబ్సైట్ నేమ్ ఇండియన్ జాబ్స్ జోన్. ఒకసారి మన వెబ్సైట్ని సందర్శించండి. మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్, ఆన్లైన్కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మన వెబ్సైట్లో పొందుపరిచాను. ఒకసారి మన వెబ్సైట్ని సందర్శించండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.